క్యాబినెట్ మీటింగ్ ఏడైతదని ఎవ్వరిని అడిగినా ఇంకేడా సచివాలయంలో అంటారు టక్కున. ముఖ్యమంత్రి సారు మంత్రులు ముఖ్యమైన ఆఫీసర్లంతా కూకొని రాష్ట్రంలో ఏమైతుంది, ఎవరికేం కావాలి, ఏడేం కట్టాలి, ఏం పథకాలు పెట్టాలి, పబ్లిక్ తిప్పలేంది, ఏలువడేంది అని పొంటెల కమానం చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బయట మీటింగులల్లా ఎన్ని ముచ్చట్లు చెప్పినా మంత్రివర్గంలో మాట్లాడింది అట్లా రాసిందే ఫైనల్. మళ్ళా అటెన్క మంత్రులు మైకుల ముంగట్టుకొచ్చి వివరాలు చెప్తారు. అయితే రేపు ఐతారం పూట కూడా క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. ఏం డిసైడ్ చేస్తారనేది ఒక లెక్క అయితే ఏడ పెట్టిర్రు అనేది ఇంకో లెక్క. మంత్రుల మీటింగ్ అని మేడానం చూపిస్తారేందని పరిశాన్ కాకూరి. రేపు క్యాబినెట్ మీటింగ్ జరిగేది ఈయనే. మరి ముఖ్యమంత్రి సారు అందరు మంత్రులు, సర్కార్ పెద్ద ఆఫీసర్లు, పెద్ద పోలీసులు, ముఖ్యమైన వాళ్ళు అల్కగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ధరలు వస్తుంది. మాపటిలు 4 గంటలకు రాగానే ఆదివాసీ పద్ధతుల్లో జోరుగా ఎదుర్కొని ఆటపాటలు చూపిస్తారు. అటెన్క హరిత హోటల్లో క్యాబినెట్ మీటింగు. వెనకటి ఎన్నడో ఎన్టీఆర్ జమానాలో ఉట్నూరు తర్వాత హైదరాబాద్ అవతల ఇంత ముఖ్యమైన మీటింగ్ పెట్టుడు ఇదే తొలుతున్నట్టు. మరి సమ్మక్క సార్లమ్మ పిలుచుకుంటా ఉంది. మంత్రి సీతక్క దగ్గరుండి పనులు సాగబెడుతుంది. రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఆఫీసర్లంతా రాత్రికి ఈయనే ఉంటారు. మర్నాడు సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకుని డెవలప్మెంట్ పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. మరి మా అతిథులకు మన అడవి మెను కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు ఛాయ, కర్కాయ ఛాయ, మరి బొంగు చికెన్ కానీ, మరి సామ బువ్వ, మరి జావా, ఇవన్నీ కూడా స్పెషల్గా. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ అంటే రికార్డులకు ఎక్కుతుంది. దానికో లెక్కుంటదుల్లో జాతర పనులు, వచ్చేడాది వచ్చే గోదావరి పుష్కరాలు, మున్సిపల్ ఎలక్షన్లు, రైతు భరోసా, ఇట్లా ఎన్నో ముఖ్యమైనవి మాట్లాడుకొని ఎవ్వరు అనుకొని కొన్ని చెప్తారనే ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైనా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఇంకా బెటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా సంక్షేమాన్ని కొనసాగించే నిర్ణయాలు వస్తాయని ఏమేం డిసైడ్ చేసింది రేపు చెప్పుకుందాం. కానీ మేడారానికి అప్పుడే లైన్ కట్టిర్రు భక్తులైతే. శనారం ఐతారం అవుడుతోటి శీతం వస్తున్నారు. జంపనవాగుల తానాలు, బెల్లం మొక్కులు, తల్లులకు చీరసారెలు. 10 రోజులైతే జాతరే. కార్లు, బస్సులు, డీసీఎంలతోటి రోడ్లు ఎట్లా నిండినాయో. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వచ్చిన వాళ్ళ బగ్గ మంది ఉంటారని ఇప్పుడే పోతున్నా. ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది మళ్ళా.